నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీట్ దక్కబోతా ఉందా? మరి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆమెకు పిలుపు రావటం, ఇదే క్రమంలో కర్ణాటకలో ఏవైతే రాజకీయ పరిణామాలు మారుతున్నాయి, అక్కడ కూడా 3 రాజ్యసభ స్థానాలు మరి ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిలకి అధిష్టానం నుంచి పిలుపు అంటే మరి షర్మిలను రాజ్యసభ సీట్ వరించబోతా ఉందా అనేటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినాయి. మరి ఏమిటి ఇప్పుడు షర్మిలకు ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ ఇస్తే అది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, షర్మిలకు రాజ్యసభ సీట్ అని చెప్పి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులోనూ కర్ణాటకలో 3 రాజ్యసభ స్థానాలు ఏవో ఖాళీ కాబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అక్కడి నుంచి షర్మిలకి రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఒకవేళ షర్మిలకి ఇప్పుడు రాజ్యసభ వస్తే మరి అది వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలిట ఎలా పరిణమించే అవకాశం ఉంది? శాఖ హై వోల్టేజ్ శాఖ, రాహుల్ ట్రాన్స్ఫార్మర్ మరి మామూలు షాక్ ఇస్తోందా? అంటే ఈరోజు భార్యాభర్తలనిద్దరినీ ఢిల్లీ పిలిచారనో, లేదు వీళ్ళే వెళ్ళారనో, షర్మిల బ్రదర్ అనిల్ రాహుల్తో భేటీ, ఇవాళ కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభ సభ్యత్వం, ఈ వార్తలు హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మామూలుగానే ముఖ్యమంత్రి మార్పిడి కర్ణాటక మనం చూసాం. సిద్ధరామయ్య నిన్న రాజీనామా, శివకుమార్ ఏదో వాళ్ళ గురువు గారి ఆదేశం కోసం చూస్తున్నారు. గవర్నర్ ఈరోజు ఆ రాజీనామా ఆమోదించాడు. రేపు 1వ తారీఖు ఎప్పుడో శివకుమార్ మంచిది చూసుకుని ప్రమాణ స్వీకారం అంటే వాళ్ళకి ఏదో కొంచెం గురూజీల ఇది ఎక్కువ ఉంటుంది. ఇది రేపు 1వ తారీఖు కనుక పెట్టుకుంటే ప్రమాణ స్వీకారం 8 ఏళ్ళు ఉంటాడట. ఆయన ఎవరో మరి ఆ గురూజీ చెప్పినట్టున్నాడు శివకుమార్కి 8 ఏళ్ళు బ్రహ్మాండమైన దివ్య ముహూర్తం అనో ఏదో చెప్పినట్టున్నాడు ముఖ్యమంత్రిగా. అంటే ఇంకో టర్మ్ శివకుమార్ గెలుస్తాడనో ఆ టైపులో. ఇక్కడ శివకుమార్ సీఎం కావడం, షర్మిల రాజ్యసభకి అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతాయా? అంటే మొదటిది అయిపోయింది, రెండోది ఇంకో 2-3 రోజుల్లో 1 వీక్లో ప్రకటన. అంటే ఆల్రెడీ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు పోటీకి వెళ్ళటం కొత్త ఏం కాదు. బీజేపీ కూడా మనం చూసాంగా, ఏది నిర్మలా సీతారామన్ అక్కడి నుంచి పంపారు, లేకపోతే వెంకయ్య నాయుడు అసలు చాలాసార్లు గెలిచారు, అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళారు. ఇది కర్ణాటక నుంచి మనం కూడా పంపాం కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం అప్పుడు బీజేపీ నిర్మలా సీతారామన్ కూడా పంపించారు కదా, కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు కదా అప్పుడు బీజేపీ నుంచి. ఇప్పుడు షర్మిల రాజ్యసభకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? కుడితిలో పడ్డ ఎలక, కుడితే కాదులే మద్యమా, మద్యంలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటాడా? అంటే ఏంటంటే తను ఆ రోజు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వీళ్ళు అడిగారు మరి ఏది వీళ్ళ యొక్క ఆ షేర్, పొలిటికల్ షేర్. అంటే తనే రాజశేఖర రెడ్డి వారసురాలిగా ముమ్మూర్తుల రాజశేఖర రెడ్డిని పోలి ఉంటుంది ఆమె హావభావాలు, ఆ చెయ్యి తిప్పటం, లేకపోతే మనం చూసాం తన యొక్క ఇది కూడా ప్రసంగాలు జనం అందరికీ రాజశేఖర రెడ్డిని గుర్తు తెస్తాయి, అభిమానులకు కూడా. అట్లాంటి షర్మిల లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అతని కోసం ఆమె 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, జెండా నిలబెట్టింది. అప్పుడు కన్నబాబు కూడా తిట్టాడు, కురసాల కన్నబాబు కూడా ఈ పార్టీని జైలు పార్టీ అనో ఏదో అన్నాడు, గుర్తుందా? అంటే నాయకులు చెంచులు కూడా జైలుకి వెళ్ళి జగన్తో ములాఖత్ అవ్వడం, అప్పట్లో షర్మిలతో పాటు పాదయాత్రలో నడవటం చరివిత చరణంగా సాగింది. ఆ పార్టీ బలపడిన రీతి. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు 65-63 సీట్లు వచ్చాయన్నా, లేదు మొన్న గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడన్నా, అది తల్లి కన్నీళ్ళు చెల్లి కష్టం. కానీ జగన్ సీఎం అయినాక ఏం చేశాడు? చెల్లికి టోపీ పెట్టాడు. అసలు జెరూసలం మొక్కులకి వెళ్ళబోయేటప్పుడే ఆ విమానంలో పంచాయతీ ఏంటి, ఇక పాప నిన్ను వాడుకున్నా ఇక వదిలేస్తున్నా అంటే ఏంటి? ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, మనం కలిసి ఉన్నట్టుగా మన బిడ్డలు కలిసి ఉంటారని నాకు నమ్మకం లేదు. నీకు కొడుకు మరి నీకు అల్లుడును మరి కోడలు వస్తారు, నాకు 2 అల్లుళ్ళు వస్తారు, ఇక విడిపోదామనో ఏదో చెప్పాడంట. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది, కొడుకు యొక్క విశ్వరూపం కనపడింది విమానంలో. అంటే తర్వాత ఇక ఆస్తుల పంచాయతీ ఇదంతా మనకు తెలిసిందే. రాజకీయానికి వచ్చేసరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి షర్మిలకి బ్రదర్ అనిల్కి ఏం చెప్పాడు, ఒక కుటుంబంలో ఒకళ్ళే వ్యాపారం చేయాలి, ఇంకొకళ్ళు రాజకీయం చేయాలి. నేను రాజకీయం చేస్తున్నాను కదా పాప, నువ్వు వ్యాపారాలు చూసుకుందు కానీ ఇట్లా ఏదో ఇచ్చాడు.
అసలు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. మరి వ్యాపారం చూసుకోమన్నాడు, ఆ రోజు ఎందుకు 3000 కిలోమీటర్లు కుంకులు కొట్టుకుంటూ నడిపించావు, ఆ కాళ్ళు దెబ్బతినేలా చేశావు? తనకి బిడ్డలు ఉన్నారు కదా, భర్త ఉన్నాడు కదా. నీ పార్టీ జెండా నిలబెడితే రాజ్యసభ నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? లేకపోతే కడప ఎంపీ సీటు ఆ రోజు వివేకానంద రెడ్డి వచ్చి అడిగాడు, పాప పోటీ చేస్తే నువ్వు పోటీ చేయి, లేదు నేను చేస్తా, మన ఇల్లు దాటిపోవటానికి ఇల్లేదన్నాడు. కడప పార్లమెంట్ సీటు చచ్చిపోయాడు. ఆమె చెప్పింది, ఆమె అసలు సిబిఐకి చెప్పింది. ఎవరు? షర్మిల 234 ఎంతో ఆమె సాక్షి వాంగ్మూలం. మా బాబాయ్ నన్ను వచ్చి కలిశాడు, ఆ కడప సీటు కోసం జరిగిన అని చెప్పి చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన చెల్లికి రాజ్యసభ ఇవ్వకపోయినా, తన చెల్లిని కడప లోక్సభలో నిలబెట్టి గెలిపించకపోయినా, దేవుడిచ్చిన అన్న ఎవరు ఇవాళ రాజ్యసభకు పంపిస్తున్నాడా? అంటే తోడబుట్టినాడు చేసినటువంటి మోసం ఇవాళ మరి ఏది సోనియా కొడుకు మరి న్యాయం చేస్తున్న రీతి. అంటే మొదటి నుంచి కూడా ఈ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం. రాజశేఖర్ చచ్చిపోయేదాకా కాంగ్రెస్ వాదిగా, ఆయన శవంపై అదే జెండా కదా కప్పేది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సోనియాని ఎన్ని మాటలు అన్నారు. స్టివార్ట్ అన్నారు, ఆమె ఏదో హోటల్లో వెయిటర్ అన్నారు. రాజీవ్ గాంధీ యువరాజుగా అంతమంది పోలీసుల మధ్య వచ్చేసరికి సెక్యూరిటీ చూసి కన్నేసి వలేసుకుని పెళ్లి చేసుకుందని ఎన్ని కథనాలు మనం ఆ రోజు సాక్షిలో చూసాం. అంటే జగన్ నైజం ఏంటి అనేది ఇవాళ ప్రజలందరికీ తెరిచిన పుస్తకం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.